నమస్తే కాంచన టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. శారదా నది గట్ల పటిష్టత కోసం ఎస్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా సుమారు 2 కోట్లు మంజూరు చేయించి పనులను టెండర్ దశకు తీసుకెళ్లిన తర్వాత వైసీపీ నాయకులు క్రెడిట్ కోసం పాదయాత్రలు చేపట్టి రాజకీయాలు చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుందని జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పప్పల నూకన్న ద్వారా విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కృషితో శారదా నది గట్ల బలోపేతానికి 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే పనులు టెండర్ ప్రక్రియకు వెళ్లాయని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. చీడికాడ మండలంలో అప్పలరాజుపురం గ్రామంలో ఆదివారం శ్రీ మోదకొండమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ పండుగ ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త విశాఖ 74వ వార్డు బీజేపీ నాయకులు డాక్టర్ కోటకల వెంకటప్రసాద్ కుటుంబీకుల ఆధ్వర్యంలో జరిగింది. పండుగ సందర్భంగా ఉదయం నుండి ఆలయంలో ప్రజలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. జిఎమ్మ వలస మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 5గురు ఆదివారం పాము కాటుకు గురయ్యారు. వీరిలో కన్నపు దొర వలస గ్రామానికి చెందిన ఏలూరు జనని, లక్ష్మీపురం గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రవికుమార్, వానసంగం నాయుడు, చినకుదుమ గ్రామానికి చెందిన గేదెల సింహాచలం, గొలగాన గంగరాజులు ఉన్నారు. పాము కాటుకు గురైన వెంటనే చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. డాక్టర్ జి రాఘవేంద్ర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పాము కాటుకు గురైన వారికి వచ్చే ప్రాణాపాయం లేదని తమ పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులు, కూలీలు చాలా జాగ్రత్తలుగా ఉండాలన్నారు. రాంపిల్లి మండలంలోని వెంకటాపురం జంక్షన్ లో ఆదివారం ఓవర్లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ ఇంజన్ కు ట్రక్కును అనుసంధానించే జాయింట్ పిన్ విరిగిపోవడంతో ట్రాలీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో గుడి ముందు భాగం స్వల్ప నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే వెంకటాపురం జంక్షన్ లో ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు, ప్రజల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఓవర్లోడ్ తో వాహనాలు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి రైల్వే గేట్ సమీపంలో రామారాయుడు పాలెం రోడ్డులో వెలిసిన శ్రీ పోలిమేరమ్మ అమ్మవారి పండుగ ఆదివారం నాడు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు 6 గంటల నుండి భక్తులు అమ్మవారికి చీర, రవిక, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని జనసేన నాయకులు బొద్దపు శ్రీను, ఊటుకోటి రమేష్, కోటారి శ్రీను, మోటూరి గోపీనాథ్, కర్రి ఝాన్సీ, పిట్టా శ్రీను, స్థానికులు కర్రి సూరిబాబు, రాము, ఆడారి జోగేశ్వరరావు తదితరులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనకాపల్లి బాడీ బిల్డర్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ స్థాపించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం వివి రమణ రైతు కళ్యాణ మండపం నందు అధ్యక్షుడు అమరపల్లి కృష్ణాజీ, కార్యదర్శి శిల్పర్శెట్టి బాబీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది జాతీయ స్థాయి బాడీ బిల్డర్స్ ను తయారు చేసిన నేషనల్ బాడీ బిల్డర్ గాజువాక బాడీ కేర్ ప్రసాద్ మృతికి సంతాపంగా శ్రద్ధాంజలి ఘటించారు. కొత్తవలస మండలం చీపురవలస గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ప్రతి ఇంటా కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు.
అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాంపల్లి మండలం ధీమిలి గ్రామంలో ఆదివారం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న ఎలినినో పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు చేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా పంట బీమా పథకంలో చేరాలని సూచించారు. ఎకరానికి 84 రూపాయలు ప్రీమియం చెల్లించి ఆగస్టు 15లోగా బీమా నమోదు చేసుకోవాలని కోరారు. గండ్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో నీటి మట్టం ఆదివారం 285 అడుగులకు తగ్గిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 297 అడుగులు. ఆదివారం నాటికి తాటిపూడి జలాశయంలో నీటి మట్టం 285 అడుగులుగా ఉంది. ఎలినినో ప్రభావం కారణంగా వర్షాలు కురియకపోవడం వల్ల తాటిపూడి జలాశయం ఎగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాలు కొండవాగు నుంచి జలాశయంలోకి ఇన్ఫ్లో వాటర్ చుక్క కూడా రాకపోవడం ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో తాటిపూడి జలాశయం దిగువన ఉన్న ఆయకట్టు భూములకు ఖరీఫ్ వ్యవసాయ అవసరాల కోసం తాటిపూడి జలాశయం నుంచి సాగునీరు సరఫరా అవుతున్న సంగతి తెలిసిందే. మునగపాక మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మునగపాక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంటకోట విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సర్పంచ్ టికెట్లు, ఎంపీటీసీ టికెట్లు మొత్తం కైవసం చేసుకుంటామని, ప్రతి గ్రామంలోనూ సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు గడప గడపకి తెలుగుదేశం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రచారానికి సిద్ధమవ్వాలని కోరారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్.